హలో హలో, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్స్. కూర్చోండి, మీరు కూర్చోండి. సార్, షీఈ్ మై వైఫ్. హలో. వీడు నా చిన్న తమ్ముడు విజయ్. చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. మీ స్టూడియో ఇక్కడే కదా? యాక్చువల్లీ ఆఫీస్ బిల్ల మందిర్ దగ్గర ఉంది సార్, కానీ ఈ వర్క్ ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాను. ఓకే, గుడ్. మన మోడల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా? ఎస్ సార్. మరేం ప్రాబ్లం లేదుగా. లుక్ శ్యామ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యూ సైనింగ్ ద అగ్రిమెంట్, యువర్ మోడల్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు యాక్ట్ ఇన్ ఎనీ ఫిల్మ్స్ ఆఫ్ సన్ గ్లాస్ కంపెనీ. ఓకే సార్. ఓకే. ఓకే. లుక్ శ్యామ్, ఇదంతా ఒకసారి రీడ్ చేసి ఇక్కడ క్రాస్ చేసిన చోట సైన్ చేయి. ఓకే? ఓకే సార్. ఇక్కడేనా? అక్కడే. ఓకే సార్. ఇస్ ఇట్ ఓకే? శ్యామ్, చెప్పండి సార్. ఇదిగో 5 lakhs అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. మిగతాది యాడ్ తర్వాత. ఓకే సార్. ఓకే శ్యామ్, వస్తాను. ఓకే సార్. ఇక వర్క్ అయ్యాక మనం కలుద్దాం. గుర్తుంది కదా, 10 days లో పని అయిపోవాలి. అన్ని రోజులు అవదులేండి, నమ్మండి. ఓకే శ్యామ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. డూ వెల్. ష్యూర్ సార్. నువ్వు ఆ కార్కి ఇస్తే నేను చెక్కు మార్చేస్తాను. శ్యామ్, మనం అందరం కలిసి బయటికి వెళ్దామా? అయితే వాళ్ళని పిలు. సరే. శ్యామన్నయ్య, 5 నిమిషాలు వచ్చేస్తాను. జాగ్రత్తగా రారా. ఓ బావా, అటు చూడండి. కొంతకాలం క్రితం నేను తరివేసిన అబ్బాయే కదా వీడు. క్రిస్టీ, ఈ వర్క్ చేయాల్సింది ఏబీసీ కంపెనీ. ఓ వాడా? ఎస్ క్రిస్టీ. నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటాను ఏం చెయ్యాలో. క్రిస్టీ, వాడి దగ్గరున్న అబ్బాయికి ఒక వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. నేను చెప్పింది అలా వింటే చాలు. ఓకే క్రిస్టీ. చెప్పిన దాని మీద శ్రద్ధ పెట్టు, తోకాడించొద్దు. ఓకే క్రిస్టీ. వాడిని దెబ్బతీసే పని వాడి ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఏంటి? ఎస్ బాస్. దీని రిపోర్ట్ నాకు 1 hourలో కావాలి. యూ కెన్ గో. ఓకే. మీరెవరు?
మీకేం కావాలి? నా పేరు లిసా. చూడు, నాకేం కావాలో నాకు బాగా తెలుసు. నా పేరు చెప్తే మీ ఆయనకు అంతా అర్థమవుతుంది. మేము మీకేం ద్రోహం చేశాం? హ్. మాకు మీరు ఏమీ చేయనక్కర్లేదు. అందువల్ల ఒక్కసారి నా దగ్గరికి రా. ఇది కేవలం శాంపిలే. ఆ విషయం మీ ఆయనతో చెప్పు. లిసా మేడం, ఏమిట్రా? ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు తలుపులు తీసింది కదా అని లోపలికొచ్చి నలుగురితో బెదిరిస్తే బెదిరిపోతావా మేము? ధైర్యం ఉంటే నువ్వు ఒక్కదానివే రావే. చూడు, వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాద దక్కుతుంది. పాపా, పట్టుకోండ్రా వీణ్ణి. నీ అంత చూస్తాను రా. పోవే. జాక్సన్, టీ తాగుదాం వస్తా. అరగంట నుంచి ఆడుతున్నాను. 5th స్టేజ్ దాటలేకపోతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకండి, మీరు వెళ్ళండి. నువ్వు వస్తారా? తలనొప్పిగా ఉంది. జాక్సన్, ఇదేదో ఇంటర్నేషనల్ కాల్లా ఉంది. హలో. హలో శ్యామ్, నేన్రా అఖిల్ని. ఒరే అఖిల్, చెప్పరా, ఏంటో విశేషాలు? విశేషాలు ఏం లేవురా. రేయ్, నీకు వందనకి అమెరికాలో జాబ్ కన్ఫర్మ్ అయింది. నిజమా? 2 వారాల్లో మీరు రెడీగా ఉండండి. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్. హలో, ఏంట్రా ఏమైంది? రే ఒక్క నిమిషం. మాతో పాటు ఇంకో మనిషి కూడా ఉంటాడు. రే, మా బాస్ వస్తున్నారు. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. రే ఒక్క నిమిషం. ఎటువంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను రా. ఓకేనా? ఉంటాను. సరే, బాయ్. ఓకే బ్రో, బాయ్. జాక్సన్, నువ్వు అమెరికా చూసావా? ఓ పంచే, నువ్వు ఆ కంప్యూటర్లో చూసుకో. ఓకే. ఈయనకి పిచ్చేమన్నా పట్టిందా? అయ్యో, ఏంట్రా, ఏం జరిగింది? చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, లేసాట. ఆవిడొచ్చి అక్కని కొట్టింది. అక్కప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఏం జరిగింది? మనకి వర్క్ వద్దు శ్యామ్. నువ్వు ముందే ఏడు పాపు. ఏం జరిగిందో చెప్పు. ఈ వర్క్ చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టు. నాకు అఖిల్ ఫోన్ చేశాడు. మనకి అమెరికాలో ఉద్యోగం రెడీ చేశాట. 2 వారాలు. నువ్వు 2 వారాలు ఓర్చుకుంటే చాలు. అన్నయ్య, నేను మళ్ళీ మా పాత ఉద్యోగానికి వెళ్ళాలి కదా. పర్వాలేదు, మీరిద్దరూ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. ఒరే, ఇలా చూడు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్తావా? నువ్వు నా బుజ్జి తమ్ముడు కదా. గుడ్ మార్నింగ్. Hello, good morning. ఐఎమ్ శ్యామ్. కెన్ ఐ మీట్ మిస్టర్ క్రిస్టి ఫర్నాండిస్? సార్ ప్లీజ్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఏంటి విషయం? సార్, మిమ్మల్ని కలవాలని మిస్టర్ శ్యామ్ వచ్చారు. ప్లీజ్ హోల్డ్. జీనా, అతను లోపలికి రమ్మను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సార్ మిమ్మల్ని లోపలికి ఓకే, రమ్మన్నారు. థ్యాంక్ యూ. హాయ్ శ్యామ్, ఏంటి ఇలా వచ్చావు? క్రిస్టి, నిజంగా నాకు తెలియదు అది మీ వర్కే అని. హే, నో ప్రాబ్లం. సరే, ఇంతకీ ఏంటి విశేషాలు? మేము ఇక్కడ పనంతా మానేసుకుని అమెరికాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందువల్ల దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. నువ్వెందుకురా క్రిస్టీ గురించి విచారించావు? నేను కొంచెం సాఫ్ట్గా ఉంటే నెత్తికెక్కుదావనా? క్రిస్టి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే ఉంటానురా. నువ్వు అమెరికా వెళ్ళడం నేను చూడాలి. నీ కౌంట్ డౌన్ ఇప్పుడే మొదలు పెట్టేశాను రా. ఓకే క్రిస్టి, అలా చేయొద్దు ప్లీజ్. ఈ సిటీలో ఎవరినైనా సరే అడుగు, నేను ఎవరినో చెప్తారు. నువ్వు మగాడివైతే అమెరికా వెళ్ళి సత్తా చూపించు. దమ్ముంటే చూపించరా.
వచ్చేసావా? శ్యామ్, మనం బయటికి వెళ్ళొద్దామా? ఎక్కడికి? ఏదైనా ఫిల్మ్ కు వెళ్దాం. ఏ ఫిలిము? విజయ్ నటించిన కొత్త సినిమా వచ్చింది కదా, మన విజయ్ కి చాలా ఫ్యాన్. మన విజయ? అవును. అవునులే, వాడు విజయ్ ఫ్యానే. అయితే వెళ్దాం, రెడీ అవ్వు. ఎస్ ముద్దుగుమ్మ ఉమ్మ ఉమ్మ ముద్దుగుమ్మ. మనోడికి ఫోన్ చేసి టికెట్ లేదని తీసుకున్నాడు. శ్యామ్, కౌంటర్ క్లోజ్ చేసినట్టున్నారు. నేను బ్లాక్ లో టికెట్లు ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. ఉండు, వెంటనే వస్తాను. ఏంటక్క? బ్లాక్ లో కొంటాళ్లే. అన్నా మిగతా డబ్బు పైకి వెళ్ళరా. ఇంకా నువ్వు పైకి వెళ్ళలేదా? పోరా. టికెట్లు ఉన్నాయా? ఎన్ని కావాలి? ఇద్దామంటావా? ఉంటే ఎవరా? 300 ఇవ్వగలవా? డబ్బులు తీ. ఇదిగా తీసుకో, వెళ్ళు. పద. హలో. అన్నయ్య, ఒక 3 టికెట్లు. 3. 500. ఇవిగో 3 టికెట్లు. ఓకేనా? థ్యాంక్స్. టికెట్ తీసుకుని పోతామేంటి ఇటు? టికెట్లు దొరికారా? అవును. ఎవరి మీద చేస్తున్నారు? త్వరగా